ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ యేసయ్య శక్తి కలిగిన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, దేవుని మహాదయ, ఆయన కనికరాన్ని బట్టి ప్రతిరోజు కూడా మనం ఇలా చూడగలుగుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ప్రతిరోజు దేవుని వాక్యంతో మనం నింపబడుతూ ఆ రోజంతా సంతోషంగా ఆనందంగా ఉండడానికి దేవుడు ఇట్టి కృపను మనకు దయచేశాడు. ఆ గొప్ప దేవునికి వందనాలు తెలియజేస్తూ నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకివ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. 69వ దావీదు కీర్తన, అందులో 33వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. యెహోవా దరిద్రుల మొర్ర ఆలకించువాడు, ఖైదులో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు అని కీర్తనాకారుడు చక్కగా పాట రాస్తూ ఉన్నాడు. దావీదు మంచి పాటలు రాస్తాడు కదా. ఆయన ఏమని రాస్తున్నాడంటే, ఖైదులో ఉంచబడిన తన వారిని ఆయన కరుణించే దేవుడట, ఆయన ఎప్పుడూ తృణీకరించడంట. ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటి అంటే, ఖైదులో ఉంచబడిన తన వారిని విడిపించే దేవుడై ఉన్నాడు అని మన దేవుడు గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఖైదు అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఖైదు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చెరసాల లేకపోతే జైలు అంటే ఎవరికి ఇష్టమండి? అక్కడ చాలా బంధకాలు ఉంటాయి. ఏమంటే బయట ప్రపంచాన్ని చూడడానికి అవ్వదు, ఏమంటే మనుషులను చూడడానికి అవ్వదు, కుటుంబంతో గడపడానికి అవ్వదు. ఇలా రకరకాల ఇబ్బందులు ఉంటాయి కదా. మరి ఖైదులో ఉంచబడిన తన వారిని అని ఇక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. తన వారు అంటే అర్థం ఏంటి అంటే, ఎవరైతే ఆయన వారుగా ఉన్నారో, మనము ఆయన వారము, ఆయన మేపే గొర్రెలమని 100వ కీర్తనలో మనం చూస్తాం. మనం ఆయనకు సంబంధించిన వారం. ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ప్రభువు బల్ల తీసుకుంటారో, సంఘములో చేర్చబడి ఆయన వాక్యం చదువుకుంటూ ప్రార్థిస్తూ ఆయన కోసం కనబెడతారో వారందరూ కూడా ఆయన వారు. యేసు రక్తము ద్వారా విమోచించబడిన వారందరూ కూడా ఆయనకు సంబంధించిన వారు. ఒక తల్లి ఎలాగైతే బిడ్డల్ని రక్తము ధారపోసి కంటదో, అలాగే యేసయ్య మనందరినీ కూడా ఆయన రక్త ధారణ ద్వారా మనల్ని కన్నా దేవుడై ఉన్నాడు. ఎంత అద్భుతమో కదా. అందుకనే మనము ఆయనకు సంబంధించిన వారము. ఖైదులో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించడంట, వేళాకోళంగా చూడంట, లేకపోతే తక్కువగా చూడంట. ఎలాగైనా వాళ్ళని విడిపించడానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. ఇంతకీ మనం ఆలోచిస్తే, ఎందుకు ఖైదులోకి మనుషులు వెళ్ళిపోతున్నారు? ఎందుకు బంధకాలలో, ఖైదు అంటే బంధకాలు కదా, ఎందుకు బంధకాలలోకి వెళ్ళిపోతూ ఉన్నారు? ఎందుకు శ్రమలలోకి వెళ్ళిపోతున్నారంటే, చాలామంది తమ చేసిన పాపము ద్వారా శ్రమలలోకి, ఇబ్బందులలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రోజున మన తెలివి తక్కువతనాన్ని బట్టి, మన యొక్క అజ్ఞానాన్ని బట్టి చాలాసార్లు అప్పుల పాలైపోతూ ఉన్నాం. మరి ఎలాగ నడుచుకోవాలో మనకు తెలియకపోవడం వల్ల చాలాసార్లు బంధకాలలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. పాపము ఒక వ్యక్తిని బంధకాలలోకి తీసుకువెళ్ళిపోద్ది. కానీ ఆ బంధకాల నుంచి విడిపించడానికే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చారు కదా. ఖైదులో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించేవాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా తక్కువగా చూసేవాడు కాదు. అయ్యో ఎందుకు ఇలాగ అయిపోయారు అని వాళ్ళని బాధ పెట్టేవాడు కాదు. కానీ వాళ్ళని విడిపించడానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. మరి ఒకవేళ కొంతమంది దేవుని చిత్త ప్రకారంగా ఆ బంధకాలలోకి వెళ్తారేమో నాకు తెలియదు. కానీ ఒక్కొక్కసారి మనం చేసుకున్న అజ్ఞానం అయితే, ఒక్కొక్కసారి దేవుని చిత్త ప్రకారంగా మన జీవితంలో దేవుడు వాటిని అలౌ చేస్తే తప్పకుండా అందులో మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏమున్నాయో మనం నేర్చుకుని ఆ ప్రకారంగా జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఖైదులో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించేవాడు కాదు, కానీ వారిని విడిపించడానికి శక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనం మనం చూడగలిగితే మనందరికీ తెలుసు. ఒక్కసారి ఆ వచనాన్ని మనం చదువుదాం. 3వ అధ్యాయము 8వ వచనంలో మనం చూడగలిగితే అక్కడ రాయబడిన మాట, ఇశ్రాయేలు బంధకాలలో, శ్రమలో, దురవస్థలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల మధ్యలో చూడండి 8వ వచనం చదువుతూ ఉన్నాను. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు
దిగి వచ్చి ఉన్నాను అని లేఖనం తెలియజేస్తూ ఉంది. ఏమంటే దేవుడంట దిగి వచ్చాడంట తన వారిని ఖైదులో నుంచి విడిపించడానికి, తన వారిని ఆ బంధకాలలో నుంచి విడిపించడం కోసం ఆయన దిగి వచ్చాడంట. ఏమంటే పరలోకం విడిచిపెట్టి ఆయన కిందకి దిగి వచ్చి ప్రజల కష్టాలు బాధలు ఆయన చూసే దేవుడైనడు. ఇశ్రాయేలును అప్పటికే ఫరో చాలా ఇబ్బంది పెడుతున్నాడు. పుట్టిన పిల్లలందరూ మగ పిల్లలందరినీ చంపేయమని ఆజ్ఞ కూడా ఇచ్చాడు. వాళ్ళకి ఇటుకలు ఇవ్వటం లేదు. ఇటుకల కోసం కూడా అంతా మీరే సంపాదించుకోండి, కొయ్యకాలు మీరే సంపాదించుకోండి, అవన్నీ కాల్చి నాకు రోజు 1000 ఇటుకల చొప్పున ఇవ్వాలి అని ఏమంటే వాళ్ళ మీద కొరడా చూపిస్తూ ఉన్నాడు. వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటే ఇలాంటి వాళ్ళు వాళ్ళు ఎంత ఏడుచారో, వాళ్ళు ఎంత దుఃఖపడ్డారో, అయ్యో దేవుడా ఎక్కడున్నావు అన్నట్టుగా వాళ్ళ పరిస్థితులు వాళ్ళు ఆక్రోషించి ఉంటారు. అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు వాళ్ళ ఆక్రందన విని దిగి వచ్చిన దేవుడై ఉన్నాడు. ఖైదులో ఉంచబడిన తన వారిని రక్షించడానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. తనకు సంబంధించిన వారిని, తన చేత తన రక్తంలో కడగబడిన వారిని ఆయన ఎప్పుడూ మరిచిపోయేవాడు కాదు. చాలాసార్లు ఈ బంధకాలలో ఉన్నప్పుడు అప్పుల బాధలు, లేకపోతే కష్టాలు, అనారోగ్యాలు వీటన్నిటి మధ్యలో ఉన్నప్పుడు అనుకుంటాం దేవుడు నన్ను మరిచిపోయాడేమో అనుకుంటాం. ఆయన మరిచిపోయే దేవుడు ఎంత మాత్రమో కాదు. స్త్రీ అయినా తన గర్భాన పుట్టిన బిడ్డను మరిచిపోతుంది, కానీ నేను నిన్ను మరువను అని వాగ్దానం చేసిన ఆ గొప్ప దేవుడు ఆయన దిగి వచ్చాడంట. దిగి రావడమే కాదు కానీ నిర్గమకాండం 14వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి అని లేఖనం తెలియజేస్తూ ఉంది. ఏమండి, దిగి వచ్చిన ఆ దేవుడు ఆ ఖైదులో నుంచి, ఐగుప్తు బంధకాలలో నుంచి, ఐగుప్తు శ్రమలలో నుంచి, ఐగుప్తు సమస్యలలో నుంచి దేవుడు విడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలును ఆ దేవుడు రక్షించాడు అంట. చచ్చిన ఐగుప్తీయులందరినీ కూడా ఆ సముద్ర తీరమున వాళ్ళందరూ చూచారు. ఎందుకంటే ఒకసారి చూసారనుకోండి మళ్ళీ ఇంకా వెనకాల తరుముతున్నారనే భయం లేకుండా వాళ్ళు చాలా జాగ్రత్తగా చక్కగా వాళ్ళ జీవితాలు గడపచ్చు కదా. ఎవరైతే తరుముకుంటూ వచ్చారో, ఎవరైతే బాధ పెడుతూ ఉన్నారో అలాంటి వారందరి సవాలు కూడా సముద్ర తీరంలో చూచినట్లుగా దేవుడు చేశాడు. కారణం ఏంటి అంటే ఆయన ఖైదులో ఉంచబడిన తన వారిని రక్షించే గొప్ప దేవుడై ఉన్నాడు. వారు మొరపెట్టారు, వాళ్ళ మొర్ర దేవుడి దగ్గరికి చేరింది. ప్రార్థన ఆలకించే దేవుడు వారికి విడుదలిచ్చినట్టుగా, శాశ్వతమైన విడుదలిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తు బంధకాల్లోకి తీసుకెళ్తుంది. ఐగుప్తు అంటే లోకం కదా, లోకము బంధించేస్తుంది. లోకంలో ఉన్న పాపము బంధకాల్లోకి తీసుకెళ్తుంది. కానీ లోకములో నుంచి లేదా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే పాపాల నుంచి విడిపించగలిగేది దేవుడు ఒక్కడు మాత్రమే. ఆయనే విడిపిస్తారు, ఆయనే నడిపిస్తారు కూడా. గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. చూద్దామా, ఇంకొక వచనం చూద్దామా? ఆదికాండము 39వ అధ్యాయము 21, 22 వచనాలు నేను చదువుతున్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. ఆదికాండము 39వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చూడగలిగితే అక్కడ యోసేపు ఉంటాడు. యోసేపు కూడా బంధకాలలోకి వెళ్ళిపోయాడు, ఐగుప్తులోకి వచ్చేసాడు. ఐగుప్తులో బంధకాలలోకి వెళ్ళిపోయాడు. పోతీఫర్ ఇంటిలో పనిచేస్తూ ఉన్నప్పుడు పోతీఫర్ భార్య పాపం చేయమని తనను అడిగినప్పుడు తను పరిగెత్తుకొని యెహోవా దృష్టికి నేను పాపం చేసి నిర్దోషిని ఎలా కాగలను అనుకొని పరిగెత్తి పారిపోయి చెరసాల పాలైనట్టుగా మనకు తెలుసు. ఆ చెరసాలలోకి వెళ్ళిపోయిన తర్వాత రాజ ఖైదీలు ఉండే ఆ చెరసాలలోనికి యోసేపు నెట్టబడ్డాడు. త్రోయబడ్డాడు. నిష్కారణంగా కొన్నిసార్లు నిష్కారణంగా ఆ బంధకాలలోకి వెళ్ళిపోతారేమో. బంధకాలలోకి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 21, 22 నేను చదువుతూ ఉన్నాను. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారు అక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు,
అని లేఖనం తెలియజేస్తూ ఉంది. ఏమండి, ఎంత గొప్ప దేవుడో! చెరసాలలోకి కూడా ఆయన లోపలికి వెళ్ళాడంట. యెహోవా అతనికి తోడై ఉండి అని మనం చదువుతున్నాం. అంటే మన దేవుడు మనతో పాటుగా వచ్చే దేవుడు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడు, మనల్ని వెంబడిస్తాడు. అంత మాత్రమే కాదు, మనకు తోడుగా ఉంటే, దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే ఆ వ్యక్తి ఎక్కడున్నా సరే దేవుడు హెచ్చిస్తాడు. చెరసాలలో ఉన్నాడంట, కానీ చెరసాల అధిపతికి, ఆ చెరసాల నాయకుడికి యోసేపు మీద కటాక్షం కలిగిందంట, దయ కలిగిందంట. ఏమండి, ఎప్పుడైతే దయ కలిగిందో వెంటనే ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ కూడా అతని చేతికి అప్పగించి, నేను నాయకుడిని, పేరుకే నాయకుడిని, కానీ నువ్వు అసలైన నాయకుడు అని చెప్పి పూర్తి బాధ్యతలు యోసేపుకు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలు ఎక్కడున్నా సరే, వాళ్ళ చెరసాలలో ఉన్న, బంధకాలలో ఉన్న వాళ్ళు ఎక్కడున్నా సరే దేవుడు వాళ్ళకి తోడుగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, దేవుడు వాళ్ళ జీవితాలను తలగా చేస్తానని వాగ్దానం చేశాడు కదా. ఏమంటే తలగా అయిపోయాడు. అందరూ కూడా అక్కడ ఎవరెవరు ఏం చేయాలో కూడా అన్నీ యోసేపుకే అప్పగించాడంట. యోసేపే అన్నీ చూసేవాడంటే యోసేపుని ఎంత స్పెషల్గా ఆ చెరసాల నాయకుడు చూశాడో అనిపిస్తూ ఉంటుంది. ఏమంటే ఇంత స్పెషల్ అట్రాక్షన్ లేదా స్పెషల్గా చూడడానికి గల కారణం ఏంటి అంటే ఒక్కటే, అదేంటి అంటే దేవుడు అతనికి తోడుగా ఉండడం అతను గమనించాడేమో. చెరసాల నాయకుడు గమనించి ఉంటాడు. గమనించి ఏమండి అంతా అప్పగించేశాడు. ఏమండి అంత మాత్రమే కాదు, ఆ దేవుడు ఆ ఖైదులో ఉంచబడిన తన వారిని విడిచిపెట్టేవాడు కాదు, తృణీకరించేవాడు కాదు అని చెప్పుకుంటున్న మనం తిరిగి అతన్ని ఒక సింహాసనం మీదకి ఎక్కించినట్లుగా మనకందరికీ తెలుసు. చెరసాలలో నుంచి తిన్నగా నేరుగా రాజ సింహాసనం మీదకి వెళ్ళాడు. ఐగుప్తు సింహాసనం ఫరో తర్వాత ఫరోగా అతను ఉండడం మనం చూస్తున్నాం. ఇవన్నీ జరగడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఖైదులో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించేవాడు కాదు. మనుషులైతే తృణీకరిస్తారు. నువ్వేదో తప్పు చేసావు, నువ్వేదో ఇలా చేసావు, నువ్వు అలాగున్నావు, ఇలాగున్నావు, అసలే బాధల్లో ఉంటారు. మళ్ళీ వచ్చి ఇలాగా మనుషులు ఇంకా బాధను రెట్టింపు చేస్తారు. కానీ మనం నమ్మిన దేవుడు అలా బాధను రెట్టింపు చేసేవాడు కాదు. కానీ మనం ఎక్కడున్నా సరే అక్కడ కూడా తలగా ఉంచడానికి దేవుడు ఇష్టపడేవాడు. కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచుదాం. ఏ బంధకాలలో మీరున్నారో, ఏ కష్టాల మధ్యలో నలిగిపోతూ ఉన్నారో, ఏ శ్రమల మధ్యలో నలిగిపోతూ ఉన్నారో బెంగపడద్దు. తన వారిని ఆయన తృణీకరించడు. తన వారిని ఆయన తప్పకుండా విడిపిస్తాడు. మనందరికీ తెలుసు, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో చూస్తాం. మనందరూ చూడాల్సిన అవసరం లేదు. కానీ 26వ వచనంలో పౌలు శీల బంధకాలలోకి వెళ్ళిపోయారు. నిష్కారణంగా సువార్త ప్రకటిస్తూ ఉంటే నిష్కారణంగా చెరసాలలో వేశారు. అక్కడ కూడా దేవుడు దిగి వచ్చినట్లుగా మనకు తెలుసు. అద్భుతాలు చేశాడు. అందరి బంధకాలు ఊడిపోయేలాగా చేశాడు. అంత మాత్రమే కాదు, ఆ చెరసాల నాయకుడు రక్షణ పొందేలాగున వారి గాయాలు తిరిగి ఏ చేతులతో అయితే కొట్టాడో అదే చేతులతో మళ్ళీ గాయాలు తుడిచినట్లుగా, గాయాలు కడిగినట్లుగా మనకు అర్థమవుతుంది. దేవుడు ఏమైనా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఖైదులో ఉంచబడిన తన వారిని తృణీకరించేవాడు ఎంత మాత్రము కాదు. ఆయన విడిపించడానికి సమర్థుడైన దేవుడు. మరి ఆ బంధకాలలోకి ఒకవేళ పాపం వల్ల వెళ్ళిపోతే పాపాన్ని ఒప్పుకుంటే అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుతానని లేఖనం తెలియజేస్తుంది. ఒకవేళ దేవుని చిత్త ప్రకారంగా ఆ బంధకాలలోకి వెళ్తే దేవుడు ఏమి నేర్పించుతున్నాడో అవన్నీ కూడా మనం నేర్చుకోవడానికి మన మనస్సును ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. దేవుని చిత్తం చేయడమే మన జీవితంలో గొప్ప విషయం కదా. ఈ రోజున విశ్వాసులారా, దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మీరే బంధకాలలో ఉన్నారు, ఏ చెరసాలలో ఉన్నారు, ఏ అప్పులు లేకపోతే అనారోగ్యాలు ఈరోజు పట్టి పీడిస్తూ ఉన్నాయా, దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. దేవుడు తప్పకుండా నడిపిస్తాడు. ఇశ్రాయేలుల కోసం దిగి వచ్చిన దేవుడు మోషే అంటే నాయకుడిని పంపించి ఎలాగైతే ఐగుప్తు నుంచి విడిపించాడో మనల్ని కూడా విడిపించడానికి ఆయన సమర్థుడు. ఎందుకంటే మనము ఆయన వారము, మనము ఆయనకి సంబంధించిన వారము. ఆయనకి సంబంధించిన వారిని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. వాళ్ళ చెరసాలలో ఉన్న వారికి తోడుగా ఉంటాడు. యోసేపుకు తోడుగా ఉండి అంత మాత్రమే కాదు, యోసేపుని విడిపించి సింహాసనం మీదకి ఎక్కించిన
గొప్ప దేవుడై ఉన్నాడు. పౌలు శీలను విడిపించిన గొప్ప దేవుడై ఉన్నాడు. ఈ రోజున ఏ ఖైదులో ఉన్నారు, ఏ బంధకాల మధ్యలో నలిగిపోతూ ఉన్నారో ధైర్యం తెచ్చుకోండి, ప్రభు వైపు చూడండి. తప్పకుండా తన వారిని ఆయన విడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన వారిగా ఎప్పటికీ ఉంటూ విశ్వాసముతో, అంత మాత్రమే కాదు ప్రార్థనతో దేవుడు ఏమి నేర్పించబోతున్నాడో అవన్నీ నేర్చుకుంటూ ఎప్పటికీ మనం ఆయన వారిగా ఉండడానికి ప్రయాసపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు నాయన. ఖైదులో ఉంచబడిన తన వారిని రక్షించడానికి దిగివచ్చిన గొప్ప దేవుడవు కదా. నీ పిల్లల్ని ఎప్పుడూ కూడా నీ విడిచిపెట్టే దేవుడవు కాదు, మర్చిపోయే దేవుడవు కాదు. ఎంతమంది బాధల్లో ఉన్నారో, సమస్యల మధ్యలో నలిగిపోతూ దేవా మమ్మల్ని చూడమని ఆక్రోషిస్తూ ఉన్నారో దేవా, వారందరినీ ఒక్కసారి చూడండి నాయన. ముఖ్యంగా వారి పాపాన్ని విడిచిపెట్టి సంపూర్ణంగా నీ మీద విశ్వాసం ఉంచి నువ్వు చేసే అద్భుతాలు పొందుకోవడానికి ఒక్కొక్కరిని మీరు సిద్ధపరచుము. చేరువచ్చిన ఒక్కొక్క విశ్వాసిని, వారి కుటుంబాలను దీవించుము తండ్రి. నాయన, ఈరోజు ఏ ప్రయాణాల మీద వెళుతూ ఉన్నారో, ఏ పనుల మీద వెళుతూ ఉన్నారో దేవా సహాయం చేయండి. ప్రతి పనిని సఫలం చేయండి నాయన. నేను బిడ్డల స్కూల్స్ విషయంలో, కాలేజెస్ విషయంలో, ఎగ్జామ్స్ విషయంలో మీరు తోడుగా ఉండి నడిపించుము. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో మీరే నింపి నడిపించుము. యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా. చాలా సంతోషం. చాలా ఓపికగా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. ఖైదులో ఉంచబడిన తన వారిని ఆయన మరిచిపోడు, ఆయన తప్పకుండా విడిపిస్తారు అనే వాగ్దానం దేవుడు మనకిచ్చాడు. ఈ వాగ్దానం మన జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి. చాలామందికి ఈ విషయాలు తెలియచేయండి. అనేక మంది ఈ వాక్యం చూసినట్లుగా మీరు కూడా దేవుని సేవలో పాలు పంపులు పొందండి. మరి మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం కలుసుకుందాం. డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. తద్వారా మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.